ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. అంటే రీతిగా క్రైస్ట్ ఎవాంజలికల్ మినిస్ట్రీస్ ద్వారా మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని విందాము. అందరూ బైబిల్ తెరిచి కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 7వ మాటను చదువుకుందాం. ఈ విధంగా కొందరు రథములను బట్టి గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదాము. అతిశయము దేని బట్టి అతిశయపడాలి, దేని గురించి అతిశయపడకూడదు అనేటువంటి వాక్యాన్ని దేవుడు మనకి ఉదయకాల సమయంలో మరి విరివిగా మనకు అందజేస్తున్నాడు. అయితే ఈ యొక్క వాక్యము రచించినటువంటి దావీదు మహారాజు జీవితాన్ని చూసినప్పుడు ఆయన ఒక సామాన్యుడు కాదు. అంత మాత్రాన అభిషేకంపబడక మునుపు లేకపోతే దేవుని యొక్క పిలుపుకు మునుపు గొర్రెల కాపరే. కానీ ఈ మాటలు రాస్తున్నప్పుడు మాత్రము అతను మహారాజు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. అంటే అతని దగ్గర రథములు ఉన్నాయి, అతని దగ్గర రౌతులు గుర్రాలు ఉన్నాయి, సైన్యం ఉంది, ఐశ్వర్యం ఉంది, వెండి బంగారము సమస్తము ఉంది, అధికారం ఉంది. అయినప్పటికీ కూడా ఒక కామన్ మ్యాన్ లాగా తన ఎక్స్పీరియన్స్ లో చెప్తున్నాడు. ఎందుకంటే అనేక యుద్ధాలు చేశాడు కదా, అనేకమైనటువంటి ఒడిదుడుకుల మధ్యలో వెళ్ళాడు కదా, అనేకమైన అప్స్ అండ్ డౌన్స్ మధ్యలో వెళ్ళినప్పుడు దేవుడు మాత్రమే కాపాడాడు కదా. కాబట్టి అతను ఏమంటున్నాడంటే, నీ దగ్గర ఉన్నటువంటి రథములు నిన్ను కాపాడవు, నీ దగ్గర ఉన్నటువంటి గుర్రాలు నిన్ను కాపాడవు, లేకపోతే నీ దగ్గర ఉన్న బలము నిన్ను కాపాడదు, నీ దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యము కూడా నిన్ను కాపాడదు. మరి ఏంటి కాపాడుతుంది? మరొక మాటలు ఇర్మియా కూడా ఇవే మాటలు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రత్యేకంగా విశ్వాసులందరూ కూడా ఈ మాటలు మీరందరూ కూడా అన్వయించుకోవాలి, తెలుసుకోవాలనే ఉద్దేశంతో ప్రవక్త అయినటువంటి ఇర్మియా రాసిన గ్రంథము 9వ అధ్యాయము, మనము ప్రతి విశ్వాసి, నిజమైన క్రైస్తవుడు, ఒక మనిషి ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే దేని గురించి అతిశయించకూడదనంటే చాలా క్లియర్ గా రాయబడిన మాటలు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, తన ఐశ్వర్యమును బట్టి, లేకపోతే తన శూరుడు తన శౌర్యమును బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు. 3 పాయింట్లు చెప్తున్నాడు. ఒకటి, జ్ఞాని తన జ్ఞానం బట్టి అతిశయించకూడదు. నేను చాలా జ్ఞానవంతుడిని, చాలా తెలివైనోడిని, నాకంటే తెలివైనోడు లేడని చాలా మంది విర్రవీగుతూ ఉంటారు. జ్ఞానులను వెర్రితనములోకి నడిపించేటువంటి దేవుడు. ఎందుకంటే అపోస్తల జీవితాల్లో చూస్తే ఎవరి జ్ఞాని? వాళ్ళందరూ కూడా పామర్లే కదా. కానీ భూలోకాన్ని తలగిందులుగా చేసేటువంటి అతిశయము ఎవరు ఇచ్చారు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం. నెంబర్ 2 పాయింట్, శూరుడు తన శౌర్యమును బట్టి, అంటే బలశూరుడు ఎవరైనా ఉంటే తన బలాన్ని బట్టి అతిశయించకూడదట. ఎందుకంటే బలము ఏమి కూడా పనికిరాదు. అంత బలమైనటువంటి సంసోను జీవితం ఏం జరిగిందంటే, దేవుని విడిచి వెళ్ళిపోయిన తర్వాత బలమంతా పోయింది. కాబట్టి బలాన్ని అనుగ్రహించేవాడు మనం పూజిస్తున్నటువంటి దేవుడు. కాబట్టి బలవంతుడు తన బలాన్ని బట్టి అతిశయించకూడదు. నెంబర్ 3, ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు. కొత్త నిబంధన గ్రంథంలో కూడా రాయబడి ఉంది. ఒక ఐశ్వర్యవంతుడు ఉన్నాడు, అందరికీ తెలుసు. ఐశ్వర్యవంతుడు నాకేంటి అని అనుకున్నాడు, నేను చనిపోయిన తర్వాత నేను హ్యాపీగానే ఉంటాను, చనిపోయినంత వరకు కొలలు ఆస్తుంది అనుకున్నాడు. ఒకడు చనిపోయాడు, ఆత్మ పాతాళంలోకి వెళ్ళిపోయింది. ఈరోజు సేమ్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద టుడేస్ లైఫ్ ఆల్సో. కాబట్టి మనకు కలిగినటువంటి ఏ విషయము కూడా ఆయన వల్లనే కలిగింది. కాబట్టి మనం దేని మీద అతిశయించాలి అనేటువంటి మాటలు రాయబడ్డాయంటే, అతిశయించేవాడు దేవుని బట్టి అతిశయించాలి, దేవునికి మహిమ కలుగును గాక. అతిశయించేవాడు దేవునిని బట్టి అతిశయించాలి. ఎలాంటి దేవుడు అని భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్నటువంటి యెహోవాని నేనే గని గ్రహించి. భూమి యందు ఆయన ఏం చేస్తాడంటే కృప చూపుచు నీతి న్యాయములను జరిగించినటువంటి యెహోవాని బట్టి అతిశయించాలి. అంటే మనల్ని సృజించిన, మనల్ని రక్షించిన, మనల్ని నడిపిస్తున్నటువంటి ఆయనను బట్టి మాత్రమే మనము అతిశయించాలి. నీ జీవితంలో ఒకవేళ నీవు కారు కలిగి ఉన్నావా, మంచి బంగళా కలిగి ఉన్నావా, ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేయబడిందా, లేకపోతే ఒక సమాజంలో మంచి పదవి నీకు అనుగ్రహించబడిందా, మంచి స్టేటస్లో నీవు ఉన్నావా, డోంట్ ఫీల్, అంటే అస్సలు ప్రైడ్నెస్కి నువ్వు వెళ్ళకూడదు అనేటువంటి విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. దావీదు మహారాజు అదే చెప్తున్నాడు, ప్రవక్త అయినటువంటి ఇర్మియా అదే చెప్తున్నాడు, బైబిల్ ఈ సత్యాన్ని చెప్తుండగా మనం అందరి మాటలు విందాము. మన అతిశయము మన దేవుడు. నేను సాక్ష్యం చెప్పగలను, నా అతిశయము నా దేవుడు మాత్రమే
నా దేవుని వల్లే నేను ఇలా ఉన్నాను, మన దేవుని వల్లే మనం ఇలా ఉన్నాం. కాబట్టి మన అతిశయం ఏంటంటే ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారే. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు దేవుడు మన జీవితాలు నెరవేర్చును గాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తి గల యేసు వందనాలు. పదికాల సమయంలో ప్రభు చక్కని మాటలతో ప్రభు ఏ విషయాల్లో మేము అతిశయం పొందాలి, ఏ విషయాల్లో అతిశయం పొందకూడదనేటువంటి మాటలు మీరు మాకు తెలియజేశారు. కేవలము మీరే మా అతిశయం. మమ్మల్ని రక్షించిన దేవా వందనాలు. మమ్మల్ని కాపాడిన దేవుడా, మమ్మల్ని ప్రేమించి పోషించి ఆదరించి ఆశీర్వదించిన దేవుడా వందనాలు. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క జీవితాల్లో ప్రభు మీరే అతిశయముగా మార్చబడుదురుగాక. ఈ పరిచయలో పాల్గొంటే ప్రతి జీవితాలు మీరే అతిశయముగా మార్చబడుదురుగాక. మత్స్యకాల రాకడానికి ప్రతి ఒక్కరు సిద్ధపాటు చేసి మీరే గణకి పొందవచ్చునని మా ప్రియ కుమారుడైన నజరేయుని చేసిన సమస్య నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్.